బ్యారేజ్ బోటు ఘటన కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. విజయవాడ సబ్ జైలుకు నిందితులను తరలించనున్నారు. A1 గా ఉషాద్రి, A2 గా కోమటి రామ్మోహన్ నిందితులుగా ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ బోటు ఘటన కేసులో నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. అయితే విజయవాడ సబ్ జైలుకు ప్రెజెంట్ నిందితులను తరలించనున్నారు. ఈ బోటు ఘటన కేసులోనైతే A1 గా ఉషాద్రి, అదేవిధంగా A2 గా కోమటి రామ్మోహన్ నిందితులుగా ఉన్నారు. వీరిరువురికి కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. ప్రకాశం బ్యారేజ్ బోటు ఘటన ఏదైతే ఉందో, అంటే ఒక బోటు వచ్చి అనూహ్యంగా కూడా ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొన్నది. అయితే మొదట అది న్యాచురల్ గా జరిగింది అనుకున్నప్పటికీ కూడా తర్వాత కొన్ని అనుమానాలు రైజ్ అయ్యాయి. అయితే దాని తర్వాత కూడా ఇక విచారణ చేయాలని చెప్పి వచ్చిన అనుమానాల ప్రకారం విచారణ చేయాలని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే దీని వెనక ఎవరైనా ఉంటే గనక, ఒకవేళ ఎవరైనా కావాలనే చేసినట్లు తేలితే మాత్రం అసలు ఉపేక్షించేది లేదని హోంమంత్రి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే దీంట్లో ఇప్పుడు ఇద్దరినైతే ప్రెజెంట్ అదుపులోకి తీసుకున్నారు. ఇక అదుపులో తీసుకొని కోర్టులోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఇద్దరు నిందితులకు కూడా 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ను విధించింది. ఈ 14 రోజులు కూడా విచారణ జరగనుంది. ఏంటి దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాలన్నిటి కూడా బయటకు లాగనున్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వీరిరువురి రిమాండ్ గురించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 5 బోట్లను ఒక్కసారి శరవేగంగా తీసుకొచ్చి ఢీకొట్టిన ఘటనలో 3 గేట్లు పాక్షికంగా, 2 గేట్లు దెబ్బతిన్న, 1 గేటు పాక్షికంగా దెబ్బతిని, 3 గేట్లకు సంబంధించి కూడా దెబ్బతిన్న నేపథ్యంలో వాటికి సపోర్టింగ్ వాళ్ళు ఇప్పటికే నిర్మాణం చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కావాలని కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ముత్తండ్రాయపాలెం దగ్గర ఉండాల్సిన బోట్లను తీసుకెళ్లి గొల్లపూడి సమీపంలో పెట్టారని చెప్పి కూడా విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఇద్దరిని, ఏదైతే ఉషాద్రి అలాగే కొమ్మటి రామ్మోహన్, వీరిద్దరు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ తలశీల రఘురాముకు బంధువులుగా ఉన్నారు. వీరిద్దరిని కూడా ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత వారిద్దరిని కూడా న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా తన తీర్పుని వెలువరించారు. అయితే వీరిద్దరు విచారణలో కూడా వాళ్ళు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇంకా వీరి వెనక కొంతమంది నేతలు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి వద్ద నుంచి కొంత ఆధారాలు సేకరించాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీరిని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా రేపు విజయవాడ పోలీసులు అయితే కనుక కస్టడీ కోరటం కోసం విజయవాడ న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం వారిని కొంత విచారించిన సమయంలో కూడా కొంత కీలకమైన సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా మరింత సమాచారం కోసం వారిని కస్టడీకి కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కస్టడీకి తీసుకుంటే వీరి వెనక ఎవరున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వీరిద్దరిని కూడా మరికొద్ది సేపట్లోనే విజయవాడ సెంట్రల్ జైలుకి తరలించబోతున్నారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ.